నెక్స్ట్ ఇప్పుడు ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్ రాబోతుంది. రవి వెళ్ళిపోయింది అనుకున్నానే. ఏం చేస్తున్నావు? ఏదో నాకు వచ్చిన యాంకరింగ్ చేసుకుంటున్నానండి. పల్లీలు తింటావేంటి? మా పల్లీలు నువ్వేం తింటావులే. అయినా బాగా ఏగే తినొచ్చుగా. నేను ఇస్తే నువ్వేం తింటావులే. పర్లేదు రండి తీసుకో. నా సైట్ లో నువ్వేం తింటావులే. తింటా, నేనే తింటా. ఆ పల్లీలు బాగా ఏగిన పల్లీలు నీ సైట్ లోనే తింటా. నీకు కూడా ఇచ్చా, తిను. సరే గాని నెక్స్ట్ ఏంటి? భోజనాలైనా తినేద్దామా? నన్ను తిను. ఏ కార్తీక మాసంలో నాన్ వెజ్ తినే మొఖం దానిలో కనబడుతున్నానా? నాన్ వెజ్ ఇంకేమైనా పెట్టు, చికెన్ మటన్ ఇట్లాంటివి. అరే తౌఫిక్, అరే మనిషి వారు రోహిణి వారు అను ఏమో దమాక్ లేదురా. అడ్డమైన టైంలో వచ్చి డిస్టర్బ్ చేస్తా ఉంటావు షోని. పల్లీలు తింటా, పల్లీలు నా సెట్కి వచ్చి. అవును, ఫోనే కనబడలేదు. కొత్త ఫోనా? అంటే డైరెక్ట్ తిట్టేసాగా, అందుకే ఫోన్ అవసరంలే. ఎవరిని? అయినా ఏంట్రా జబర్దస్తులు మొత్తం ఇక్కడికి వస్తారు నా సైట్ లోకి? అసలు ఈ సైట్ ఎవరు తెలుసా? మాది. మాకు యాక్సిడెంట్ చేపించి తను రాపించుకుంది. ఏం మాట్లాడుతున్నావురా? ఏం మాట్లాడుతా అర్థం తమన్నా సింహాద్రి. ఇవన్నీ కాదురా. ఒరే ప్రసాద్, నీకేమైందిరా వీల్ చైర్లు వచ్చావు? మన మేనేజర్ గారు ఉన్నారు కదా, అవును, మనోహర్ గారు కోసం తెగ ఫోన్ చేస్తున్నారు. అయితే అన్న ఇబ్బంది పడి కాల్ కట్ చేయరా అన్నాడు. నేను ఇది కట్ చేసేసాను తెలియదు. వాళ్ళు వంద నా సైట్ లోకి అడిగెడితే నేనే కాళ్ళు ఎరగొట్టాను. కాళ్ళు ఎరగొట్టడం కాదు, ఇడుచుడు. మా సైట్ మాకి. సార్ మ్యాటర్ ఏంటంటే, ఇప్పుడు ఆవిడ సైట్ లో మీరు కమనీ కార్తీకం చేస్తున్నారు కదా సార్, మీకు చాలా డిస్టర్బెన్స్ అవుతుందా? పక్కనే మా ల్యాండ్ ఉంది సార్, మేము పద్దగా వచ్చి ఇబ్బంది పెట్టడం వాళ్ళకిలాగా. ఆశ ఏదో ట్రై చేస్తుంది చెప్పండి. అయినా మీ సైడ్ లో ఏముంది సార్? మా సైడ్ కి రండి, నాలంటే అందమైన అమ్మాయిలు ఉంటారు. ఏంటి అంటే నేను అందంగా లేనంటున్నావా? అదే ఎత్తుంది కానీ ఇటుండు. సార్ మా సైట్ లో స్పెషల్ ఏంటి తెలుసా? ఏంటది? గాలి ఎలా వస్తుంది తెలుసా? ఎలా? నా నోట్ల నుంచి గాలి ఎలా వస్తుంది తెలుసు? మా పొలం ఏంటి అనుకుంటున్నావు? మా దాంట్లో ఏం పండిస్తావో తెలుసా? ఏం పండిస్తావు? దొండకాయలు పండిస్తావు తెలుసా? దొండకాయలు పండించడం ఏంటి? వాళ్ళు ఏవో పండించుకుంటారండి. మీరు ఇటు రండి. మీరు చూస్తే చాలా క్లాసీగా, చాలా పద్ధతిగా, ఆ అమ్మాయి అయితే పద్ధతికి మారిపోయేలా ఉన్నది. ఇగో దీని పక్కన ఉంటే ఎవడైనా క్లాస్ గానే కనపడతాడు. ఏంట్రీ ఎక్కువ మాట్లాడుతున్నావు? ఎవరే డీసెంట్, ఎవరు క్లాస్? సార్ ఈ గొడవలన్నీ లేకుండా మా దగ్గర ల్యాండ్ ఉంది సార్. ఎవడ కాలనీ ల్యాండ్ నేను ఆల్రెడీ సార్ రండి సార్. ఆయన చూసే బాధ అవుతుందబ్బా. ఎందుకు? ఆయన కోసమన్నా వచ్చి మీకు ఏమైనా డబ్బులు సాయం చేయాలని ఉంది ఆయన. మరి వచ్చేయండి, ఇంకెందుకు? అందుకే వచ్చేస్తామని ఫిక్స్ అవుతుంది. ఎక్కడికి వెళ్ళేది? వాళ్ళ ల్యాండ్ లో. మా సైట్ మాట్లాడుకున్నారా? ఇందులో చేసి అప్పుడు ఎక్కడికైనా సావు. ఓకే, ఇక్కడ చేస్తున్నాం కాబట్టి మీరు కూడా ఇక్కడే వచ్చేయండి. మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తా. నేను ఎవడడిగాడు రా? ఏ ఆంటీ ఊరికే ప్రతిసారి వస్తావేంటి? పక్కకి వెళ్తాంట. నా చిన్నప్పుడు కుక్క కరిసిందే నిన్ను. ఎత్తి ఇసిరానంటే ఆ గుట్ట మీద పడతావు. కండలు చూసావా? ఇందులో పెట్టి నలిపేస్తే రోహిణిలా అయిపోతావు. ఈ సిక్స్ ప్యాక్ తోలు తీస్తా. ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను నీలాంటి వాడి కోసమే. చిన్నపిల్లడమ్మా, ఇంకా అర్థమైందా?
లిక్విడ్. మా ల్యాండ్ లో మట్టి ఉంది తెలుసా? నీ ముఖంలో కూడా ఉంది చాలా మట్టి, తీసి అవతల పెట్టుదాన్ని. మా ల్యాండ్ లో ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయి సార్, మా అన్నయ్య చెప్తాడు వినండి కావాలంటే. చెప్పు. అన్నయ్య మా ల్యాండ్ లో ఫీచర్స్ చెప్పు. ఫస్ట్ మీకు లేని ఫీచర్స్ ఏమన్నా చెప్పు. 2 కిడ్నీలు. సార్ ఇదంతా కదా సార్, వస్తారా రారా మా ల్యాండ్ కి? మీ ల్యాండ్ లో కంటిన్యూ చేయాలంటే మీరు ఎంటర్టైన్ చేయాలండి మమ్మల్ని. ఐఎమ్ డూయింగ్ బీట్ బాక్సింగ్. యాక్చువల్లీ నాకు గ్యాస్ ప్రాబ్లం ఉందండి, అది కవర్ చేసుకోవడానికి ఎలా చేయాలని. ఎస్, మీ అందరి కోసం నేను ఇప్పుడు అద్భుతమైన పాట కూడా పాడబోతున్నాను. కన్నుల బస్సులు తెలియవులే. సార్ టాయిలెట్స్ అటు. కన్నుల మనసులు ఎరుగవులే. అటువైపు చూసిన ఇటువైపు చూసిన ఏంట్రా? ఇది కమనీయం కార్తీకం కదా సార్? ఆ, కమనీయం ఆషాఢంలో మీ దగ్గరికి వస్తున్నాం సార్. మరి ఇప్పుడు రావాలంటే ఇంకేదైనా చేయి వెరైటీగా. సార్ అయితే నేను మిమిక్రీ చేస్తాను సార్. బాగుంటుందా సార్? హీరోల వాయిస్లు కదా సార్ నేను చేసేది, మరి జంతువుల వాయిస్లు. ఫస్ట్ గద్ద వాయిస్ చేస్తాను సార్ నేను. గద్ద వాయిస్ సరిగా రాకపోతే నీకు. సరే, ఆకాశంలో ఎగిరే గద్ద వాయిస్ చెయ్యి. 3, 2, 1, here we go. చేసా. ఏది? మరి అది ఆకాశంలో ఎగిరితే ఇక్కడికి ఎలా వినిపిస్తుంది ఎర్రి పప్ప? ఈ స్టేజ్ మీద వెళ్ళి గద్ద వాయిస్ చేయనా? స్టేజ్ మీద లెక్క. Ready, 3, 2, 1, go. చప్పట్లు. ఇంకా చేయలేదు కదరా. ఈ రోజు కార్తీక మాసం కదా, అది ఉపవాసం ఉంది, ఏం మాట్లాడదండి ఈ రోజు. ఎయిదర్ మౌనరత్వం అన్నా ఉండాలి. మౌనరత్వం ఉంది, అందుకే దానికి మాటలు రావంట. నా సైట్ కి వచ్చి ఆ, నాకే మీరు బిస్కెట్లు వేస్తారా? హలో నీకే సార్ ఇంప్రెస్ అయ్యారా లేదా? నేనైతే సూపర్ ఇంప్రెస్ సార్. మరి వస్తారా మా ల్యాండ్ కి? రారు. రారా? రారు. ఏం మీరు చేస్తారు? రాకపోతే ఇప్పుడు అసలైన సిసలైన టాలెంట్ మా దగ్గర ఇంకోటి ఉందో తెలుసా? ఆసియన్ పంపించండి, మేము వస్తున్నాం. లేదు, మా వీల్ చైర్ లో కూర్చొని అన్నయ్య ఉన్నాడు చూసారా? ఏం చేస్తాడు? లెగుతాడా? అన్నయ్య లెగిస్తేనే అది పెద్ద టాలెంట్, లెగలేలే గాని. అన్నయ్య తమ్ముడు వీళ్ళందరి కోసం నువ్వు ఒక్కసారి లేచి నిలబడి చాలంతే. ఒక్కసారి లేచి నా దాకా 2 అడుగులు. అప్పుడు మా సైడ్కి వస్తారా? మీ సైట్ కి వస్తే నువ్వు నా దగ్గరికి ఎటువంటి వంక లేకుండా నడవాలి. ఇవాంక కూడా ఉండొచ్చు చూడు, ఇవాంక కూడా ఉండొచ్చు చూడు. ఇవాంక అబ్బా. నేను లేచాను, దగ్గరికి రా. నుంచున్నాను. దగ్గరికి రా. వచ్చేస్తాం సార్. మీరు ఇలానే నడుచుకుంటూ మీ ల్యాండ్ వరకు వెళ్ళిపోండి, మీ వెనకాల నేను వస్తాను. ఓ పని చేస్తాం, ఈ ఫంక్షన్ ఇలాంటి చేయండి, మేము కూడా ఇక్కడ కూర్చొని చూస్తాం. ఇది బాగుంది కదా? కానీ నువ్వు నాకు కావాలి. సరే బ్రో, మరి వచ్చే సంవత్సరం ఇవి తినబుద్ధి కూడా కావాలి. సరే కాదు బ్రో, వచ్చే సంవత్సరం మరి మా దగ్గరికి వస్తారా? డన్, పక్కా ఫిక్స్. సూపర్ ఎంటర్టైన్ చేశారు. ఏం చేశారు? కొద్ది టైంలో నీకంటే బాగా ఎంటర్టైన్ చేస్తారు, అందుకే నెక్స్ట్ కార్తీక మాసం మీ దగ్గరే. సూపర్, థ్యాంక్ యూ. కానీ మీ అందరి కోసం అన్ని ఇంకోటి చేస్తాడు. ఏంటది? మగధీర చూసావా? ఆ. అందులో 100 మందిని చంపుతాడా? ఆ. అలాగే ఆయన 100 పంచులు వేయగలడు. వావ్, 100 పంచులు అన్నావు కదా, ఒకటి ప్రొడక్షన్ ఒకటి ఇచ్చేయండి. 2 పోయాయి, 3 నాకు లేదు. 4 సంపాలట 17 ఒకటి 2 చాలు 23 నా వయస్సు 33 ఎవరి వయసు? ఓకే 73 73 3 70 70 అర్థం చేసుకోవాలి, ఆయనకి ఏమి రావట్లేదు. 100 పంచులన్నా 73 దగ్గర ఆగాడు. కనమా ఎక్కడ కూర్చునేస్తాం మేము.
అక్కడ కూర్చొని చూస్తాం మేము. ప్లీజ్ కూర్చోండి.